అక్రిలిక్ పెయింటింగ్ యూస్ చేసుకుని టై అండ్ డై ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ ఒక కవర్ తీసుకోండి. తడిపి పిండిన షర్ట్ ఒకటి తీసుకోండి. ఇప్పుడు ఫోర్క్తో నేను చూపిస్తున్న విధంగా ఒక వైపుకి తిప్పుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రబ్బర్ బ్యాండ్ని క్లాత్కి వేయాలి. దీనికోసం నేను 3 రబ్బర్ బ్యాండ్లు యూస్ చేశాను. ప్లస్ లాగా వేసుకోవాలి సెకండ్ రబ్బర్ బ్యాండ్ని. థర్డ్ దాన్ని క్రాస్గా వేసుకోవాలి. అన్నీ ఈక్వల్ పార్ట్స్ వచ్చేలాగా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరువేరు రంగుల అక్రిలిక్ కలర్స్ అనేవి తీసుకున్నాను. వాటిలో కొంచెం వాటర్ పోసుకుని కలుపుకోవాలి. చూసారు కదా, ఇక్కడ 6 ఈక్వల్ పార్ట్స్ వచ్చినాయి. ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క కలర్ వేసుకోవాలి. ఫస్ట్ నేను రెడ్ కలర్ అనేది వేసాను. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 సైడ్స్ వేసుకోవాలి. నేను అనుకోకుండా ఎల్లో వేసాను. ఫస్ట్ రెడ్ ఫినిష్ చేసేసిన తర్వాత ఎల్లో అనేది వేసుకోవాలి. దానికి ఆపోజిట్ కలర్లో మళ్ళీ రెడ్ అనేది వేయాలి. ఏ కలర్ అయితే తీసుకుంటామో దానికి ఆపోజిట్లో సేమ్ కలర్ అనేది వేసుకోవాలి. వేరే కలర్ యూస్ చేసినప్పుడు బ్రష్ అనేది ఒకసారి కడుక్కుని వేరే కలర్ అనేది యూస్ చేయాలి. మీకు కలర్ పార్ట్ ఎక్కువ కనిపించాలి అనుకుంటే 2-3 కోటింగ్స్ ఎక్కువ వేసుకోండి. అప్పుడు కలర్ పార్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఒక గంట అయిన తర్వాత రబ్బర్ బ్యాండ్స్ అనేవి తీసేయండి. ఎండలో కాకుండా నీడలో ఆరనివ్వండి. తర్వాత నార్మల్ వాష్ అనేది చేసుకోండి. మెషిన్లో ఫస్ట్ టైం అయితే మెషిన్లో వేయకండి. తర్వాత నుంచి మెషిన్లో వేసుకున్నా ఏమవ్వదు. అంతే అండి, ఈజీగా టై అండ్ డై షర్ట్ అనేది రెడీ అయిపోయింది.